రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయడంతో ఒక్కసారిగా కూడా వైసీపీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. ఏదైతే రాయలసీమ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం, అదేవిధంగా రాయలసీమ ప్రాంత వాసులకు గొంతుకొస్తున్నటువంటి ఆరోపణలు చేస్తూ కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు పెద్ద ఎత్తున రాయలసీమ, అదేవిధంగా నెల్లూరు, ఒంగోలు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలంతా కూడా సమావేశమై కార్యాచరణ నిర్వహించనున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్న, చెప్పండి, అసలే ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో కరువు కాటకాలతో విలువెల్లాడుతున్న పరిస్థితి, ప్రధానంగా అనంతపురం కావచ్చు, అదేవిధంగా ఇది కొన్ని కడప ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా పంటలు కూడా సాగు చేసుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో మీరు ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు విషయం? రాయలసీమ ముందుగానే కరువు పీడిత ప్రాంతం. దాంతోపాటు ఓ బోనస్ అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు, చంద్రబాబు ఇద్దరు కౌల పిల్లలు అన్నమాట. సో ఆ రకంగా కలిసి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో చాలా నష్టపోయే కార్యక్రమం జరగబోతుంది. సో అదే కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నష్టమే జరుగుతుంది రాయలసీమకు. తర్వాత ఈ కృష్ణా పరివాహక ప్రాంతానికే కాకోకుండా మొత్తం గోదావరి అయితేనేమి, తుంగభద్ర అయితేనేమి, ఇవన్నీ అన్ని దానిపైన కూడా ఆయన నిర్లక్ష్యం వల్ల, ఆయన అలక్ష్యం వల్ల ఈ రకంగా అన్యాయం జరిగబోయే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో గతంలో కూడా ఇటువంటి పరిస్థితే ఉండేది. ఆయన గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఈ ప్రాంతానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ చేసిన మేలంటూ ఏమీ లేదన్నమాట. సో నష్టం తప్ప. సో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా అలాగే చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే రాయలసీమకు సంబంధించి ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదేమో, పై రాష్ట్రాలలో వర్షం వచ్చినందువల్ల, వర్షాలు బాగా పడ్డందువల్ల ఇక డ్యాముల్లో కానీ అక్కడ ఇక్కడ నీళ్లు ఉండే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో పై రాష్ట్రాల్లో కూడా వర్షాలు సరిగా పడకపోతే నిజంగా మనం రాయలసీమ ప్రాంతంలో బతికే పరిస్థితే ఉండదు ప్రజలకు సంబంధించి రాబోయే కాలంలో. ఎందుకంటే మనకు అటువంటి దుస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ అయితేనేమి, తర్వాత కర్ణాటక అయితేనేమి, ఈ రకంగా మనకు చేస్తున్న అన్యాయం అటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, సో అప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ పోతిరెడ్డిపాడు సంబంధించి, అంటే శ్రీశైలానికి సంబంధించి 800 అడుగుల్లోనూ 798 అడుగుల నుంచే అక్కడి నుంచి డ్రా చేసే కార్యక్రమం, నీళ్లను డ్రా చేసే కార్యక్రమంలో భాగంగా అక్కడ ఈ మహబూబ్ నగర్, దిండికి సంబంధించి అయితేనేమి, తర్వాత పాలమూరు రంగారెడ్డి అయితేనేమి, తర్వాత కల్వకుర్తి ప్రాజెక్ట్ అయితేనేమి, తర్వాత ఎస్ఆర్బీసీ అయితేనేమి, ఇవన్నీ కలిపి దాదాపు ప్రతిరోజు 8 టీఎంసీలు డ్రా చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఆ రకంగా అవన్నీ కూడా డిపిఆర్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. అది కొనసాగించేటప్పుడు అధికారంలో ఉన్నారు. ఎప్పుడు దానిపైన ఉద్యమాలు చేసిన పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయిన పరిస్థితి లేదు. అలాగే ఏడైనా కోట్లలో వ్యాజ్యం వేసి ఆపిన పరిస్థితి కూడా లేదన్నమాట. సో ఆ రకంగా నష్టం జరిగిన పరిస్థితి అన్నమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయిపోయే దశకు వచ్చాయి. అవన్నీ కూడా పూర్తి అయిపోతే నిజంగా శ్రీశైలంలో, అంటే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా ఎండిపోయే పరిస్థితి ఉండబోతుంది అన్నమాట. సో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి పెద్దగా ఆలోచన చేసి, సో ప్రజలకు మేలు చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి అయిపోతే చాలా కష్టము. ఎందుకంటే దీన్ని నమ్ముకొని దాదాపు 101 టీఎంసీలు అలొకేటెడ్ వాటరే మనకు ఉంది. ఆ 101 టీఎంసీలు డ్రా చేయాలంటే 840 అడుగులకు పైన నీళ్లు ఉంటే కష్టమైపోయే కార్యక్రమం అన్నమాట. సో 840 అడుగుల పైన నుంచే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి డ్రా చేసే సౌలభ్యం ఇప్పుడు ఉందన్నమాట. సో అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000 క్యూసెక్కులు డ్రా చేసే విధంగా ఆ రోజు చేసినందువల్లనే అదైనా కూడా ఇప్పుడు మేలు చేసే కార్యక్రమం జరుగుతోంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మొదలవుతున్నాయి కాబట్టి, సో ఇటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళు 800 అంటే పైనుంచి వచ్చే నీళ్ళే తక్కువ,
ఆ నీళ్ళల్లో మళ్ళా ఈ ఈ 8 టీఎంసీ నీళ్లు ప్రతిరోజు డ్రా అనుకుంటే ఇంక నీళ్లు 840 అడుగులకు చేరుకునే పరిస్థితే ఉండదన్నమాట. ఆ పైన మనం డ్రా చేసే పరిస్థితి అంతకన్నా ఉండదు. సో అటువంటి పరిస్థితి ఉండబోతుంది. సో అందుకోసమే ఇది జగన్మోహన్ రెడ్డి గారు బాగా గట్టిగా ఆలోచన చేసి వార్ ఫుడ్ బేసిస్లో అది ఈ రాయలసీమ లిఫ్టును మొదలు పెట్టాలి. సో మనం కూడా ప్రతిరోజు 3 టీఎంసీలు డ్రా చేసి మనం ఈ 101 టీఎంసీలు డ్రా చేసే విధంగా మనం కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో 4,000 కోట్ల రూపాయలతోటి అంచనాతోటి దాన్ని మొదలుపెట్టి దాదాపు 80% దగ్గర పూర్తి చేసిన పరిస్థితి అనమాట. సో దాన్ని అడ్డుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వాళ్ళతోటి టీడీపీ వాళ్ళతోటి దానిపైన కోర్టులో వేయడము, దాని తర్వాత ధర్నాలు చేసే కార్యక్రమం చేయడము, ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి మనం చూసినాం అన్నమాట. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏమీ భయపడకుండా ఇమీడియట్గా పూర్తి చేయాలి అన్న ఉద్దేశంతో అవన్నీ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మారడం జరిగింది. సో మిగతా 20% పూర్తి చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిస్థితి లేదు. దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది. అది కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అన్నమాట. గొప్పగా ఆయన మా గురువు చంద్రబాబు నాయుడు గారు ఆయన నా మాట పైన విలువ ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ను ఆపేసినారు అని చెప్పేసి అందుకు కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట అసెంబ్లీలో. సో ఆ రకంగా ఆయన రాయలసీమను పనంగా పెట్టిన పరిస్థితి అన్నమాట. సో ఏదో రేవంత్ రెడ్డి గారు చెప్పినందువల్లనో ఇంకొకరు చెప్పినందువల్లనో రేవంత్ శిష్యుని కోసం గురువు గారు మన వాళ్ళందరినీ త్యాగం చేసే పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఇద్దరు కూడా ఓటుకున్నట్టు కేసులో ఇద్దరు కూడా ముద్దాయిలు వాళ్ళిద్దరు. సో అది తప్పించుకుందామన్న ఉద్దేశంతో ఈ రకంగా మనం రాయలసీమ ప్రాంత రైతులందరినీ కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. రాయలసీమ రైతులే కాదు, మామూలు ప్రజలు కూడా బతకని పరిస్థితి ఉంటుందన్నమాట. ఎందుకంటే తాగునీరు కూడా ఉండే పరిస్థితి ఉండదు, సాగునీరుకి దేవుడు ఎరుగు. సో అటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఇదే కాకోకుండా మనం ఇంకా డిస్కస్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఆల్మట్టి డ్యామ్ సైజును పెంచే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఎత్తు పెంచే కార్యక్రమం జరుగుతుంది. సో పూర్వం ఉన్న లెవెల్ కంటే దాదాపు 229 ఉన్న ఎత్తును దాదాపు దాన్ని పెంచే కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల 150 టీఎంసీలు ఆల్మట్టి సైజు సామర్థ్యం పెరిగే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా చేస్తే మనకు ఇంకా నీళ్ళు వచ్చే పరిస్థితే ఉండదు. 150 టీఎంసీలు అక్కడే ఆగిపోయే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అది జరిగితే నిజంగా మనకు ఇంకా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. అంతో ఇంతో వచ్చినా ఈ తెలంగాణ 798 అడుగుల నుంచో 800 అడుగుల నుంచో వాళ్ళు మిగతా నీళ్ళని తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. సో ఇంకా కిందికి వచ్చే పరిస్థితి ఏం లేదు. అదే కాకోకుండా నాగార్జున సాగర్ అనేది కూడా రేపు మ్యూజియంలో చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ అని అనరు, ఎందుకంటే నీళ్లు రావు, నాగార్జున సాగర్కు రావు, దాని కింద పులిచింతలకు రావు, దాని కింద ప్రకాశం బ్యారేజ్కి రావు, ఇంకెక్కడా ఉండవు అనమాట. మొత్తం అంటే కృష్ణా జిల్లా వరకు కూడా సముద్రం వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడే కార్యక్రమం రేపు రాబోయే కాలంలో జరగబోతుంది అన్నమాట. సో అది జరగకోకుండా ఉండాలి అంటే మనం కనీసం ఈ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మేము ఉద్యమం చేసైనా కూడా ఈ ప్రభుత్వానికి మెడలు వంచైనా కూడా అది తీసుకురావాలా అన్నది మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాకందరికీ కూడా నిర్దేశించడం జరిగింది. దాని ప్రకారం రేపు కడపలో మేడా కన్వెన్షన్ సెంటర్లో రేపు 10 గంటలకు ఈ ప్రజాప్రతినిధులు అందరూ ఏదైతే గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్న ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళే కాకోకుండా మా మిగతా పార్టీకి సంబంధించిన పార్లమెంటు పరిశీలకులు కావచ్చు, నియోజకవర్గ పరిశీలకులు కావచ్చు, అదే కాకుండా స్టేట్ సెక్రటరీలు కావచ్చు, అలాగే సిఈసి మెంబర్లు, ఎస్ఈసి మెంబర్లు, పిఈసి మెంబర్లు వాళ్ళందరూ కూడా పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది. అంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో మనకు జరుగుతున్న అన్యాయం గురించి డిస్కస్ చేయడమే కాకుండా రాబోయే కాలంలో జరిగే ఈ అన్యాయమైన కార్యక్రమాన్ని ఎదుర్కొనేదానికి మనం ఎటువంటి పోరాటాలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్న ఉద్దేశంతో రేపు ఆ భవిష్యత్తు కార్యాచరణ కోసం రేపు మీటింగ్ జరగబోతుంది అన్నమాట. సో రేపు అందరూ కూడా పాల్గొంటారు. తప్పకుండా అందరు ప్రజాప్రతినిధులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తావడం, అదేవిధంగా సీమకు ఏదో మేలు చేశామన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేయడం వల్ల ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు, కాకపోతే ప్రాజెక్టుల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు అన్నటువంటి వాదనలు రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు చెప్పడాన్ని ఎలా చూడాలి సార్?
నిజంగా చాలా దారుణం. ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ ప్రాజెక్టు చేపట్టిన పరిస్థితి లేదు. అలాగే ఒక్క ప్రజలకు మేలు చేసే పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి లేదనమాట. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పథకం గుర్తుకు రాదు, ఏమీ రాదు. చరిత్రహీనుడుగా అబద్ధాలు మోసాలు చెప్పే వ్యక్తిగా మాత్రమే గుర్తుంటారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఇప్పుడు కూడా ఆ రకంగానే చెప్పి మోసం చేసే కార్యక్రమం జరుగుతుందన్నమాట. గోదావరి బెనకచర్ల అని చెప్పేసి ఆ పథకాన్ని నేను తీసుకొచ్చేస్తా, అక్కడ కలిపేస్తా, అక్కడ కలిపి గోదావరి నుంచి నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతాయి. మనకు తెలంగాణ వాళ్ళు నీళ్లు తీసుకుపోయినా పర్వాలేదులే, మాకేం కాదు అని మనకు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాను అన్నమాట. గోదావరి బెనకచర్ల వచ్చే పరిస్థితి ఇప్పటికి లేదు. ఎందుకంటే మేమందరం చచ్చిపోయిన తర్వాత ఆయన ట్రై చేసిన నీళ్లు రావాల్సిందే. అది ఇప్పటికే వచ్చే కార్యక్రమం అంతకన్నా లేదన్నమాట. ఇదే కాకుండా నల్లమల సాగర్కు సంబంధించి కూడా కథ చెప్తాడన్నమాట. నల్లమల సాగర్కు సంబంధించి దాన్ని అభివృద్ధి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఒక్కటి చేసిన పరిస్థితే లేదన్నమాట. వెలుగొండ కూడా రాజశేఖర రెడ్డి గారే ప్రారంభించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారే దాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేయడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఓపెన్ కూడా చేసేస్తే మళ్ళీ దానికి కథ చెప్పి అప్పుడు ఏదో ఊరికనే ముందే ఓపెన్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి, నేను ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఓపెన్ చేస్తాను అని చెప్పేసి చెప్తాను అన్నమాట. ఈయన ప్రారంభోత్సవం చేసినట్టుగా చెప్తున్నాను అన్నమాట. సో ఈయన ప్రారంభోత్సవం చేసింది లేదు, ఈయన పూర్తి చేసింది అంతకన్నా లేదు. ఊరికే క్రెడిట్ చోరీ కోసం ఆయన ప్రయత్నాలు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదన్నమాట. సో ఏదేమైతేనేమి ఒక రాయలసీమ ప్రాంతానికే కాదు మొత్తం రాష్ట్రానికి కూడా ఆయన చేసిన పరిస్థితి ఏమీ లేదు. ఏ రాష్ట్రం ఏ జిల్లాలోనూ కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి అంతకన్నా లేదు. అమరావతి పేరు చెప్పేసి ఊరికే టెండర్లు పిలిచేసి ఆ టెండర్లలో కమిషన్లు దొబ్బుకోవడం జరిగింది తప్ప ఇంకో అడ్వాన్సులు తీసుకోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదన్నమాట. ఎక్కడ అమరావతిలో ఈ రోజు కూడా ఒక ఇటుక పెట్టిన పరిస్థితి లేదు. సో ఊరికే దానికి ఎత్తిపోతల పథకం అన్నట్టు ఆడ వర్షాలు రావడము, అది ఎత్తిపోసే కార్యక్రమం చేయడం, కంపలు కొట్టే కార్యక్రమం చేయడం తప్ప ఇంకొక కార్యక్రమం ఏమి ఉండదు నాకు తెలిసి. సో అందుకోసం ఏ ప్రాంతాన్ని ఆయన అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు, భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తాను. సో మొత్తం మీద రాయలసీమ ప్రాంతానికి గొంతు కోసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మేము ఉద్యమ బాట పట్టి ఎలాగైనా సరే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే దిశగా కూడా అడుగులు వేయబోతున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు తను కొత్తగా తెచ్చినటువంటి ప్రాజెక్టులు ఎక్కడ లేవు, ఆయన చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు, ఎప్పుడు కూడా మసిబూసి మారేడికాయ చేసేటువంటి పరిస్థితే ఉందన్నటువంటి భావన మనతో పడినటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కట్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.